హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మకర రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మకర రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఇతర వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మీకు ఈరోజు ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్నతాధికారుల నుండి విమర్శలను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు మకర రాశి వారికి కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి. అలాగే కొన్ని వ్యవహారాలలో ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి స్థిరంగా ఉండక మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తాయి. ఇక మకర రాశి వారికి ఈరోజు మొండితనం అసలు పనికిరాదు. పెద్దల సలహాలు పాటించడం వలన ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే ఆర్థిక విషయాలలో జాగ్రత్త పడండి. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి ఈరోజు చేయకండి. అలాగే విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారికి అనేక రకాల ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉన్నందున వాయిదా వేసుకోవడమే మీకు మేలు చేస్తుంది. అలాగే మకర రాశి వారికి ఈరోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక ఈరోజు అధిక ఖర్చులు కనబడుతున్నవి కాబట్టి కొంత పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే షేర్ మార్కెట్ పెట్టే ఆలోచన ఈరోజు మానుకుంటే మీకు మేలు జరుగుతుంది. అలాగే ముఖ్యమైన విషయాలలో ఆలోచించి నిర్ణయించుకోవడం మీకెంతో మేలు. అలాగే మకర రాశి వారి రోజు ధనాదాయం అంతగా సరిపోనందువలన రుణ ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తారు. ఇక ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా మరింత నిరాశను కలిగిస్తాయి. ఇంట బయట సమస్యలు పెరుగుతాయి. సన్నిహితులతో మనస్పర్ధలు రావచ్చు. గృహాలను, వాహనాల కొనుగోలు ప్రయత్నాలు ఈరోజు వాయిదా వేయాల్సి వస్తుంది. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో కొన్ని చిక్కుల్లో పడతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి స్థాన మార్పు అనేది ఉండవచ్చు. ఇక పారిశ్రామిక వర్గాల వారికి, సాంకేతిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. ఇక విద్యార్థులు అంచనాలలో పొరపాట్లు దొరికే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా మహిళలకు కుటుంబంలో చికాకులు తప్పకపోవచ్చు. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారు శ్రీ మేధా దక్షిణామూర్తి స్తోత్రాలు మరియు లక్ష్మి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.